ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కిడ్నీ బాధితులకు ఊరటనిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. కిడ్నీ మార్పిడికి సంబంధించి పరస్పర మార్పిడి లేదా స్వాబ్ నేషన్ విధానానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గురువారం వెల్లడించారు. ఈ కొత్త విధానం ప్రకారం ఒక కుటుంబంలోని దాత మరొక కుటుంబంలోని గ్రహీతకు కిడ్నీని ఇచ్చి ప్రతిగా తమ కుటుంబ రోగికి అవసరమైన కిడ్నీని పొందవచ్చు. గతంలో విప్లవోద్యమంలో కీలకంగా వ్యవహరించి ఇటీవల జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ ఇప్పుడు విద్యాభ్యాసంలో కొత్త ఆశయంతో ముందుకెళ్తున్నారు. తాజాగా విడుదలైన లాసెట్ ఫలితాల్లో దేవ్జీ 57 మార్కులతో 349వ ర్యాంకును సాధించారు. టీసీఎస్ మత మార్పిడి వివాదం మరొకముందే విప్రో సంస్థలో అటువంటిదే మరొక ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. పుణే క్యాంపస్లో పనిచేసిన ఒక మాజీ ఉద్యోగి మేనేజర్లు టీం లీడర్లు తనను టార్గెట్ చేశారని, తనను ఇస్లాం మతంలోకి మారాలని యాజమాన్యం ఒత్తిడి చేసిందని ఆరోపించారు. రాజేష్ ఎక్స్పోర్ట్స్ సంస్థలో వెలుగుచూసిన 15 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక కుంభకోణం దేశీయ మార్కెట్లను కుదిపేస్తోంది. ఈ సంస్థ మార్కెట్ విలువ 3000 కోట్ల రూపాయలకు పడిపోయింది. ఎల్ఐసికి ఈ కంపెనీలో సుమారు 11% వాటా ఉండటంతో షేరు ధర పతనం కారణంగా భారీగా నష్టపోవాల్సి వస్తోంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ నటి ఎమిలియా క్లార్క్ తన జీవితంలోని క్లిష్ట పరిస్థితులను బయటపెట్టారు. గతంలో తనకు అన్యూరిజం అనే రక్తనాళాలు ఉబ్బిపోయే సమస్యతో బాధపడేదాన్నని, గోట్ షూటింగ్ సమయంలో 2 సార్లు బ్రెయిన్ సర్జరీలు జరిగాయని ఆమె వెల్లడించారు. చావును జయించినప్పటికీ ఆ మృత్యు భయం తనను చాలా కాలం వెంటాడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.